లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ బై బెల్లంకొండ గణేష్ నిర్మాతగా వివి వినాయక్ గారి దర్శకత్వంలో ద ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాబు అండ్ మన బ్యూటిఫుల్ సమంత హీరోయిన్లుగా తమన్నా తళుక్కుమన్న అల్లుడు సీను ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుమస్వాగతం. నమస్కారం అందరికీ. వెల్కమ్ టు అల్లుడు సీను. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? వెరీ గుడ్. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు, వారి గురించి ఒక రెండు వాక్యాలు చెప్పండి అలీ గారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్లో ఒక ఇద్దరు వ్యక్తులకి నామకరణం జరిగింది. ఆ సినిమా ఆది. మరి మీ అందరికి తెలుసు, నందమూరి తారక రామారావు గారు హీరో. మరి అదే చిత్రానికి ఒక పల్లెటూరు నుంచి వచ్చి తనలో ఒక సత్తా చూపించుకొని ఒక డైరెక్టర్గా నిలదొక్కడం అంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. అయినా కూడా ఏ డైరెక్టర్ ద్వారా చేసిన తను చాలా చురుగ్గా కనిపించేవాడు ఆయన. తర్వాత మెల్లిగా అలా ఎదిగి కట్ చేస్తే ఆది అని ఒక సినిమా తీసి వివి వినాయక్ గ్రేట్ డైరెక్టర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఫ్లాప్ లేదు, అన్ని హిట్లే. సో ఆ సినిమాతోటి ఇద్దరు, ఒకటి ఎన్టీఆర్, ఒకటి వివి వినాయక్. అలాగే మరి ఆ చిత్రానికి నిర్మాతలు బెల్లంకొండ సురేష్ గారు, మీ అందరికి తెలుసు. బెల్లంకొండ సురేష్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ గా ఆయన తడాకా చూపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి ఒక ప్రొడ్యూసర్ గానే కాదు, ఒక స్టార్ హీరో తండ్రిగా కూడా సక్సెస్ ని చవి చూడబోతున్న బెల్లంకొండ సురేష్ గారికి గట్టిగా ఒకసారి అందరూ అభినందనలు తెలియజెప్దామా? వివి వినాయక్ గారి మొదటి చిత్రం ఆది నుండి ఇప్పటి వరకు అల్లుడు సీన్ వరకు అన్ని చిత్రాల్లోనూ నేను పాటలు రాసే అవకాశం నాకు లభించింది. ఈ సినిమాకి పాటలు పాడడానికి వినయ్ గారు నన్ను పిలిచినప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది. ఏంటంటే వినయ్ గారు కథ చెప్పారు. మామూలుగా అంత పెద్ద అగ్రశ్రేణి దర్శకులు కదా, ఎలా చెప్పారంటే నేను ఒక రచయితని కాదు, ఒక అగ్ర నిర్మాతని, ఒక భారీ నిర్మాతని. ఆయన మొట్టమొదటిగా అవకాశం కోసం వచ్చిన ఒక కొత్త దర్శకుడు అన్న తరహాలో అద్భుతంగా చెప్తే కనుక నేను ఆయనకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తానేమోనన్నంత తపనతో, అంత ఆతృతతో, అంత జాగ్రత్తతో కథ చెప్పారు. నిజంగా ఆ తపన, ఆ ఆతృత, ఆ జాగ్రత్త, ఆ కసి ఆది నుండి ఇప్పటి వరకు ఆయన ప్రయాణం అలా నిరంతరంగా కొనసాగుతుంది, నిరాటంగా కొనసాగుతుంది. ఇంకా ఈ స్థాయిలోనే కాదు, వినయ్ గారు ఇంకా ఉచ్చ స్థాయిలో నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కందిరీగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి ఒక అత్యంత ఆత్మీయులు. అలాగే వారి అబ్బాయి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవటం, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న తెలుగు ఇండస్ట్రీకి ఎవరికి ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ ఆపద వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా వినయంతో విజయాలు సాధిస్తూ అందరికీ, నాకు తెలిసి ఇండస్ట్రీలో కూడా ఒక్క శత్రువు కూడా లేకుండా ఉన్నాడు అంటే నాకు తెలిసిన ఒక వివి వినాయకే. అలాంటి వినయ్ అన్నకి ఒక దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాల కిందట అన్న చిన్న కృతజ్ఞతతో తన కొడుకుని హీరోగా చేసి రుణం తీర్చుకోవడానికి ముందుకొచ్చిన మహా వ్యక్తి వివి వినాయక్. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సాయి ఓ అగ్ర హీరోగా తెలుగు ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో ఎలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిల్ సినిమాకి ప్రొడ్యూసర్ కావడానికంటే ముందు మెయిన్ కారణం ఆది అనే సినిమా. ఆది అనే సినిమా నైజాం మేము డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నప్పుడు వినయ్తోనే అప్పుడే ర్యాప్ మొదలవ్వడం. సో ఆది సినిమా కాగానే మా బ్యానర్ని కూడా స్టార్ట్ చేస్తానని మాటిచ్చాడు వినయ్. ఆది సినిమాతో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, దిల్ సినిమాతో వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు ఆ వినాయకుడు ప్రారంభించినాయి. అందుకే అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. బెల్లంకొండ సురేష్ సన్ బెల్లంకొండ శ్రీనివాస్ని వినయ్ లాంచ్ చేయడం, అది ఆ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పైన వస్తుండడం, ఈ సినిమాకు నో డౌట్ సాయికి ఇది మంచి లాంచింగ్ ఫిలిం.
ఇస్ ఎ యూనివర్సల్ హీరోగా అవుతాడు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మల్లేని గోపి గారు. అందరికీ నమస్తే. బెల్లంకొండ సురేష్ గారు, ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా సాంబయ్యకి నేను అసోసియేట్ డైరెక్టరు. అప్పటి నుంచి కూడా శ్రీను, సాయి శ్రీనివాస్, అలానే గణేష్, వీళ్ళిద్దరు కూడా నాకు బ్రదర్స్ లాగా. సురేష్ గారు బ్యానర్ అంటే మా హోమ్ ప్రొడక్షన్ లాగా. నేను ఇదే బ్యానర్లో వెంకటేష్ గారితో బాడీగార్డ్ సినిమా చేశాను. ఇప్పుడు అల్లుడు సీను అనే ఒక పవర్ఫుల్, ఒక మాస్ ఎంటర్టైనర్ తోటి సాయి శ్రీనివాస్ ఇంట్రడ్యూస్ అవ్వడం, అలానే నేనెంతో ఆప్యాయంగా అన్న అని పిలిచే సూపర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు దీన్ని డైరెక్ట్ చేయడం, అలానే బెల్లంకొండ శ్రీనివాస్ వెరీ లక్కీ పర్సన్ వినయ్ అన్న చేతిలో పడ్డం. ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ హీరో అవుతాడు. ఈ బెల్లంకొండ సురేష్ అనేవాడు సామాన్యుడు కాదు. పర్ఫెక్ట్గా ఎక్కడ ఎలా క్యాచ్ చేయాలో అలా క్యాచ్ చేసి పట్టుకున్నాడు. వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇక వాళ్ళ అబ్బాయి సాయి శ్రీనివాస్, అమ్మో సామాన్యుడు కాదయ్యో. మీరు అలా అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ చూడండి. అంటే నాకంటే బాగా షార్ట్ అనుకుంటా. ఇప్పుడు 6 feet పైన ఉన్నటువంటి సాయి సాంగ్స్ ఇరగదీశాడు, ఫైట్స్ చంపేశాడు, యాక్టింగ్ నరికేశాడు, సమంతని నలిపేశాడు. అంటే సమంతంత ఆర్టిస్ట్ ఎదురుగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న హీరోలా ఎవరి ముందు చేయలేదు. ఒక ప్రకాష్ రాజ్, ఒక సమంత లాంటి, అంటే అమ్మాయి ఏజ్లో చిన్నదైన వెటర్న్ ఆర్టిస్ట్ సమంత. హ్యాట్స్ ఆఫ్ టు హర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దట్. అటువంటి వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని, వీళ్ళందరి దగ్గర ఎక్కడ ఇంత మాత్రం కూడా బెణుకు వణుకు లేకుండా ఒక సీజన్డ్ హీరోలాగా, ఒక కమర్షియల్ హీరోలాగా, ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోలాగా యాక్ట్ చేశాడు. నిజంగా సాయి శ్రీనివాస్కి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఐ బ్లెస్ హిమ్. 100కి 100 పాళ్ళు ఈ సినిమా ఒక ఫుల్ మీల్ టు ది పబ్లిక్కి, చూసే వాళ్ళకి, ఆడియన్స్కి, అందరికీ ఒక అద్భుతమైనటువంటి భోజనం లాంటి సినిమా అల్లుడు సీను. అందరికీ నమస్కారం. సాయి శ్రీనివాస్ ఒక పక్కా కమర్షియల్ హీరో అవ్వడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. చాలా గొప్ప డాన్సరు, ఫైట్స్ చాలా బాగా చేశాడు, అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్. దేవి శ్రీప్రసాద్ గారు, చోటాకే నాయుడు గారు, గౌతమ్ రాజ్ గారు, ప్రకాష్, అందరూ గొప్ప టెక్నీషియన్స్తో ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ. అండ్ గ్రేట్ హీరోయిన్ సమంత, తమన్నా అన్నీ వస్తున్నాయి. ఇందాక బ్రహ్మానందం గారు అన్నట్లు ఒక పర్ఫెక్ట్ మీల్. ఎంజాయ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు అల్లుడు సీను. ఇప్పుడు మనం బెల్లంకొండ సురేష్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ మస్ట్ సే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఎప్పుడు సూపర్ రిచ్గా ఉంటాయి. అండ్ ట్రైలర్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది కొత్త హీరో అని తెలియట్లేదు. హీ లుక్స్ సో ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా చాలా బాగుంది. అండ్ సమాంతా ఇస్ లుకింగ్ గార్జియస్ as usual. And wishing the entire team all the best. Vivi Vinayak garu, DSP garu, everybody all the best. I wish the film becomes a super duper success. Thank you so much. ఓకే, ఇక ఈ సాంగ్ ని ప్రణీత అండ్ దశరథ్ గారు ప్లీజ్. నేను ఇంత ముందు కూడా నేను ఒక మాట చెప్పాను, అది మళ్ళీ చెప్పదలుచుకున్నా ఈరోజు ఇక్కడ. శాటిలైట్ను లాంచ్ చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, అలాగే సాయి శ్రీనివాసన్ని లాంచ్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో అతను తీసుకున్న ఫస్ట్ సక్సెస్ఫుల్ స్టెప్ మన వివి వినాయక్ని నా స్నేహితుడు, మిత్రుడు, నాకు సన్నిహితుడు, ఆత్మీయుడు అని ఆయన వివి వినాయక్ని డైరెక్టర్గా ఎంచుకోవడం. ఇందులో పనిచేసే ప్రతి టెక్నీషియను, మన గౌతమ్ రాజు గారు, ప్రకాష్, చోట, అందరూ, ప్లస్ మన గోల్డెన్ లెగ్ సమంత. సో ఇదందరూ. అండ్ సాయి మీ అందరి మనసును దోచుకుంటాడు, మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ నెక్స్ట్ సాంగ్ని వినిపించాల్సిందిగా చెప్తున్నాను. వినాయక్ గారితో ఇది నేను రెండో సినిమా రాయడం. నాయక్ రాశాను, తర్వాత ఇది రాశాను. దేవి గారితో ఎప్పుడు ఎందుకో కుదురుతుందో తెలీదు. ప్రతి మెలోడీ సాంగ్ నేను 10 పాటలు రాసి ఉంటాను దేవి గారికి. 10 మెలోడీ సాంగ్లే అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
నాకు బాగా నచ్చిన సాంగ్ ఆయన కాంబినేషన్లో బొమ్మను గీస్తే నీలా ఉంది, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి తులసి, డమరుకంలో నేస్తమా నేస్తమా, గబ్బర్ సింగ్లో దిల్సే దిల్సే, ఇట్లా అన్నీ మంచి మెలోడీల సాంగ్ రాసే అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు ఇందులో రాసిన పాట నీలి 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 కళ్ళల్లోన. మంచి మెలోడీ సాంగ్ ఇచ్చినందుకు వినయ్ గారికి, దేవి గారికి, నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ పాట విని హీరో సాయి శ్రీనివాస్ కూడా ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పాడు. తనకున్న సంస్కారానికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతనికి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.